సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకి మిక్స్డ్ టాక్ రివ్యూస్ వచ్చాయి కానీ, కలెక్షన్స్ మాత్రం గట్టిగానే వచ్చాయని మేకర్స్ చెప్పారు. తమకు రివ్యూస్తో పనిలేదు, కలెక్షన్స్తో తమ డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ కాబట్టి సినిమా హిట్ అని ప్రకటించారు. ఇక నెక్స్ట్ సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం ఫిజికల్గా రెడీ అవుతున్నాడు. అయితే రీసెంట్గా ఫోన్ పే యాప్ కోసం మహేష్ బాబు చేసిన వాయిస్ ఓవర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా అయింది. సాధారణంగా ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే ద్వారా షాపులలో పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ అందిందంటూ ఒక వాయిస్ ఓవర్ బయటకు వినిపిస్తుంది. ఆ వాయిస్ ఎవరిదో ఎందుకు? మహేష్ లాంటి స్టార్దైతే బాగుంటుందని భావించి ఫోన్ పే మహేష్తో అగ్రిమెంట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇప్పించింది. అంతేకాదు, ఫోన్ పే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా నియమించింది. ఇక మహేష్ ఆ 5 సెకన్ల వాయిస్ ఓవర్ కోసం 5 కోట్లు తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన టీం చెబుతోంది. మహేష్ రెమ్యునరేషన్ తీసుకున్న మాట వాస్తవమే కానీ, అది వాయిస్ ఓవర్ కోసం కాదు. ఆయన ఫోన్ పే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా కొన్ని యాడ్స్ చేయటమే కాదు, అగ్రిమెంట్ ప్రకారం వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. కేవలం వాయిస్ ఓవర్ కోసమే రెమ్యునరేషన్ అనే మాట వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చారు.